స్నేహితులను ఈనాడు దేశంలో మొత్తం భారతదేశానికి అన్నం పెడుతున్నటువంటి ప్రజలకు అన్నం పెడుతున్నటువంటి రైతాంగం అత్యంత సంక్షోభంలో ఉన్నారు. రైతాంగం ఇలా గత ఎన్నికల సందర్భంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అందరూ కూడా ముసల కన్నీరు గారుస్తూ అనేక వాగ్దానాలు చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ప్రధానమైన డిమాండ్ వాళ్ళ రైతాంగ సంక్షోభంలో ఉండడానికి కారణం రైతు పండిస్తున్నటువంటి పంటకు ఒక ధర లేదు, రైతుకు నికర ఆదాయానికి లేదు. రైతాంగానికి ఈ దేశంలో దాదాపు 60% పైగా ప్రజలు వ్యవసాయంలో ఆధారపడి ఉన్నారు. అందులో పనిచేస్తున్నటువంటి రైతాంగానికి కానీ వ్యవసాయ కూలీలకు కానీ ఈనాటి ఏ విధమైన హక్కు లేదు. ఈ సంక్షోభానికి మూలం మద్దతు ధరలు ఏదైతే ఉన్నాయో ఆ మద్దతు ధరలు తక్కువ నిర్ణయిస్తున్నారు. దానికి కూడా గ్యారెంటీ లేదు. పంట వచ్చినప్పుడు తగ్గిపోవటం, తర్వాత పెరగటం, మధ్య దళారులు దోసుకోవటం అనేటువంటిది ప్రభుత్వ విధానంగా ఉంది. కార్పొరేట్ సంస్థలు కూడా వాడు మార్కెట్లోకి వచ్చి పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. అందుకోసం రైతులు ఈ సంక్షోభం నుంచి బయటపడాలి, ఆత్మహత్యలు ఆగాలి అంటే వాళ్ళు పండిస్తున్నటువంటి పంటల ధరలు ఏదైతే ఉన్నాయో మద్దతు ధరలకి చట్టబద్ధ హక్కు ఉండాలి, గ్యారెంటీ చట్టం చేయాలి అని 20 నుంచి 2020 నుంచి ఉద్యమాలు సాగుతుంది. కార్పొరేట్ చట్టాలు తీసుకొచ్చాడు, మొత్తం కార్పొరేట్ రంగానికి రంగాన్ని అప్పగించాలి. దానికోసం రైతాంగం పోరాడి 13 నెలల పాటు వాడి మెడలు వంచి, మోడీ మెడలు వంచి వాటిని ఉపసంహరణ చేసింది. ఇప్పుడు ఆ రోజున ఉపసంహరించే సందర్భంలో రాతపూర్వకంగా లేఖించాడు, నేను ఇవన్నీ పరిశీలిస్తాను, నేను హామీలు నెరవేరుస్తాను, వివరించడానికి కోరాడు. అప్పుడు ఆ లెటర్ ఇప్పటికి కూడా ఉంది. అందులో ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి మోడీ అమలు చేయలేదు. ఆనాడు అమలు చేయడం కాకుండా దానికోసం ఉద్యమిస్తున్నారు. గత సంవత్సరం నుంచి ఫిబ్రవరి నుంచి ఎస్కేఎం నాగపట్ల ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతూ ఉంది. దాని నాయకుడు జగత్ సింగ్ ధన్యవాల్ గత 55 రోజులుగా కొనసాగిస్తున్నాడు. ప్రభుత్వం ఉడుపు లేదు, పలుకు లేదు, మోడీ మాట్లాడట్లేదు. దానికి సంఘీభావంగా 15వ తారీఖు నుంచి 111 మంది ఆమరణ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కదలలేదు. ఇటువంటి విషయంలో మేము అధికారానికి వస్తే మా ఓట్లు వేయండి, అధికారానికి వస్తే మేము చట్టబద్ధ కల్పిస్తాం కనీస మద్దతు ధరలకి అని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. దాన్ని బలపరుస్తూ ఈ చట్టం చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని నీరుగా చేయడం కోసం ఇవాళ మార్కెటింగ్ విధానం, జాతీయ మార్కెటింగ్ విధానం కొత్త తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలను అమలు చేయమంటున్నారు. ఇది రాష్ట్రాలకు గొడవస్తుంది. మొత్తం రద్దు చేసినటువంటి కార్పొరేట్ చట్టాలను దొడ్డుదోవడకుండా కార్పొరేట్ రంగాన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు. పంజాబ్ రాష్ట్రం ఇప్పటికే మేము అమలు చేయమని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము అడుగుతున్నాం, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలి. అలాగే ఈయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు ఏ ఒక్కరు కూడా సరిగ్గా ఇప్పటికీ అమలు కాలేదు. రైతాంగానికి సంబంధించినటువంటివి రైతు భరోసా కౌలుదారులకు కూడా ఇస్తానని చెప్పాడు, రైతులందరికీ ఇస్తానని చెప్పాడు. కానీ కౌలుదారులకి ఇప్పటికి ఇవ్వలేదు, మడి చేయి చూపిస్తున్నాడు. ఇది దుర్మార్గమైన విషయం. కానీ కౌలుదారులకు కూడా ఇస్తూ ఈ భరోసాను అమలు చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక్క పైసా ఖర్చు కానీ మా రాష్ట్రంలో పైసలు లేవు, అప్పుల పాలై ఉంది అది మాట్లాడుతున్నాడు. పట్టా హక్కు 2006లో అటవీ హక్కు చట్టం వచ్చింది. ఇంతవరకు రాష్ట్రంలో అమలు కాదు సరిగా. దాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది సంవత్సరం లోపల. కనుక పోలీసు సోదరులందరికీ కూడా పట్టా హక్కులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇస్తే భరోసా వస్తుంది, పిఎం కిసాన్ వస్తుంది, సౌకర్యాలు వస్తాయి. ఆ విధంగా ఇటువంటి దానికోసం ఈ రోజున 2 ఏకమస్లు కూడా అయిపోతున్నాయి. ఈ డిమాండ్ సాధన కోసం రైతు ఉద్యమాన్ని, సమస్యల ఉద్యమాన్ని నిర్మించుకుంటున్నాం. జనవరి 26వ తారీఖున దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర రాజధానుల్లో, డివిజన్లో కూడా ట్రాక్టర్ ర్యాలీలు, మోటార్ సైకిల్ ర్యాలీలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. తప్పనిసరిగా సాధిస్తాం. దానికి మద్దతు ఇవ్వాలని అన్ని ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం.